హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను పచ్చి కొబ్బరితోటి మంచి రెసిపీ తీసుకొచ్చానండి. కొబ్బరి ముట్టీలు చాలా బాగుంటుంది. ఇది స్నాక్స్ లాగా తినొచ్చు, అలాగే అన్నంలోకి సాంబార్ కానీ పప్పు కానీ చారు పచ్చి పులుసు ఇది ఏది చేసుకున్నా నంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలంటే ఇక్కడ నేను 5-6 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. కొబ్బరి చూడండి ఇలా ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉంటే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి అంతా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్లా చేయకూడదు. పేస్ట్లా చేస్తే పాలన్నీ వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. మరీ బరకగా ఉండద్దు, మరీ పేస్ట్లా ఉండద్దు, మీడియంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి మెజర్మెంట్స్ చూపిస్తాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఒక చిన్న కప్పుతోటి 3 కప్పులు అయినాయి. ఈ కొబ్బరి ముట్టీలు మంచి రుచిగా రావాలంటే అందులోకి పుదీనా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది వాటి టేస్ట్. అందుకే ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు కరివేపాకు, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు ఉల్లిపాయ, శనగపిండి ఏమో 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి దాంట్లో 1/2 కప్పు కరివేపాకు తరుగు, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ఇవి వేసిన తర్వాత 2 కప్పుల శనగపిండి వేయాలి. ఈ శనగపిండి అనేది కొలత కొబ్బరి తేమను బట్టి ఉంటుంది కాబట్టి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్నర కారము, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది కూడా 1 స్పూన్. మేము వేయట్లేదు కాబట్టి అది స్కిప్ చేస్తున్నాము. 1/4 స్పూన్ తినే సోడా కూడా వేసి కలపాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేయొద్దు. పచ్చి కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమతోటే ముద్ద అవుతుంది. ఇంకా తేమ బాగా ఉంది, పిండి సరిపోలేదంటే ఇంకా 1/2 కప్పు పిండి వేసుకొని దాని తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవి ముట్టీలు చేసేలోపు ఒక స్టీమర్ తీసుకోవాలి. అందులో కింది గిన్నెలో వాటర్ పోసి బాయిల్ చేయాలి. తర్వాత పైన జాలి గిన్నెలకి నూనె రాసి పెట్టాలి. ఇప్పుడు చేతికి నూనె అద్దుకుంటూ ముట్టీలు చేయాలి. ఇలా చిన్న చిన్న ముద్ద తీసుకుంటూ ఇలా వేళ్ళతోటి ఒత్తుతూ ఉండాలి. ఇలా ఈ షేప్లోకి రావాలి. ఇది ముట్టీలు అంటారు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను. చేతికి నూనె రాసుకొని చిన్న ముద్ద తీసుకొని ఇట్లా వేళ్ళతోటి బుల్లెట్ లాగా అన్నాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఒక ముట్టికి ఇంకో ముట్టికి కొంచెము గ్యాప్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది శనగపిండి కాబట్టి సోడా వేసాము, ఉబ్బుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా ముట్టిలన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టీమర్లో ఇది పెట్టి స్టీమ్ చేయాలి. ఇది ఒక 10 to 15 minutes స్టీమ్ చేయాలి. 15 minutes తర్వాత చూస్తే స్టీమ్ అయిపోయింది. ఇలా చూడండి ఎంత దగ్గరకు వచ్చినాయో. ఇలా ఉబ్బుతాయి, శనగపిండి వేసాం కాబట్టి సోడా ఉంది కాబట్టి ఇలా మంచిగా ఉబ్బుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ ముట్టీలను అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా ముట్టీలు కూడా వేసేసి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. అది బాగా వేడైన తర్వాత ఈ ఉడికించుకున్న ముట్టీలు ఇందులో వేసేసి షాలో ఫ్రై చేయాలి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, హెల్తీగా టేస్టీగా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఆవిరికి ఉడికిన ముట్టీలు ఉన్నాయి కదా, అవి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఒక 10 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇలా షాలో ఫ్రై చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. పైన కంచిగా లోపల సాఫ్ట్గా నోట్లో వేస్తే కరిగిపోతుంటాయి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు రాగానే ఆఫీస్ నుంచి రాగానే ఇవి ఫ్రై చేసి ఇవ్వచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత హెల్తీ ఫుడ్ ఇది, అస్సలు మిస్ కాకండి. అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ముట్టీలను ఇటు అటు కదుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయినాయి ముట్టీలు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.